హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎంతో హెల్తీ అయిన తాటిగారెలు ప్రిపేర్ చేసుకుందామండి. ముందుగా అయితే తాటిపేసం తీసుకున్న తర్వాత బెల్లం తురుము చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకుని ముందుగా బెల్లం తురుము, తాటిపేసం అండి, పీచు ఏమీ లేకుండా శుభ్రంగా క్లీన్ చేసుకుని తాటిపేసం వేసుకుంటాము. తాటి రొట్టి చేసుకోవచ్చు అండి, తాటి పొనుకలు చేసుకోవచ్చు, గారెలు ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ఈ వీడియోలో అయితే గారెలు ప్రిపేర్ చేసుకుందామండి. దీనిలో గోధుమ నూక వేసుకుని మిక్స్ చేసుకోవాలండి. ఒక పక్క అయితే ఆయిల్ పెట్టేసుకుందాము. మనకు నచ్చిన షేప్లో గారెలు అయితే వేసేసుకుందామండి. చూస్తున్నారు కదా, నేనైతే అట్టాకులో వేస్తున్నానండి. తక్కువ ఆయిల్ తీసుకున్నాను, ఎందుకంటే ఈ ఆయిల్ మిగిలిపోతే కొంచెం వగరగా ఉంటుంది. తాటిగారెలు ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి. చూస్తున్నారు కదా, అన్నీ ఇదే విధంగా వేసేసుకుందాము. గారెలు అయితే చిన్న మంటలోనే వేగాలండి, ఎందుకంటే పెద్ద మంట పెట్టామనుకోండి లోపలైతే ఉడకవండి సరిగ్గాన, పైకి కలర్ అయితే మారిపోతుంది. కొంచెం టైం అయితే ఎక్కువ టైమే పడుతుందండి, ప్రాసెస్ కూడా ఎక్కువే ఉంటుంది. నేను షార్ట్ వీడియోలో షూట్ చేసిన వాళ్ళు తక్కువ కింద చూపిస్తున్నానండి. ఈ మిశ్రమాన్ని కలిపాం కదండి, కలిపేటప్పుడు మీరు కొబ్బరి తురుము అన్నీ వేసుకోవచ్చండి, యాలకుల పొడుము. నేనైతే నెక్స్ట్ టైం అవన్నీ వేయొచ్చని ఇప్పుడైతే వేయట్లేదండి. చూస్తున్నారు కదా, వేగిపోయిన అన్నీ తీసేసుకుందామండి. ఒక 10 days వరకు అయితే నిల్వ అయితే ఉంటాయండి. ఇంకో పక్క వచ్చి మళ్ళీ తాటిపేసము ఫ్రిడ్జ్లో పెట్టిన వల్ల తీసానండి. తీసి బెల్లం అయితే మిక్స్ చేసి కొంచెం గోధుమ నూక అయితే వేసి పక్కన అయితే అట్టులా వేసాను, అది చూపిస్తానండి. తక్కువ ఆయిల్ వేసాను కదండి, అందుకు కొంచెం ఎక్కువ టైం పడుతుంది. పక్కన స్టవ్ ఖాళీగా ఉండడం ఎందుకని అట్టులా అయితే వేసానండి. అదైతే ఇంకా వేగలేదు, వేగిని అలా తీసేసి వేసేసుకుందాము. ప్రాసెస్ అయితే ఎక్కువ టైమే పడుతుందండి, కానీ హెల్దీ కదా, చేసుకోవాలి. చూసారు కదండి తాటిగారెలు. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి.